సిరి చచ్చిపోదాం హరి, మనం ఎటైనా వెళ్ళి చచ్చిపోదాం. మనం ఇంత దూరం కష్టపడొచ్చు చచ్చిపోవడానికి సిరి. వాళ్ళు ఎలానో మనం బ్రతకనివ్వరు. వాళ్ళ చేతిలో చావడం కన్నా మనమే చచ్చిపోదాం. చచ్చిపోయేటప్పుడైనా ప్రశాంతంగా కలిసి చచ్చిపోదాం రా. వద్దు సిరి, బ్రతకాలి. నేను బ్రతుకుతాను, నా కోసం నిన్ను బ్రతికించుకుంటాను. పద వెళ్దాం. ఆగు, మీ మంచి కోరారా చెప్పేది? ఏంటి సార్ మీరు చేసిన మంచి? ఇంకా మిమ్మల్ని నమ్మి మా ప్రాణాలు మీ చేతిలో పెట్టాలా? ఇప్పుడు మాత్రం మీ ప్రాణాలు మా చేతుల్లో లేవా? చెప్పిన మాట వినకపోతే కుక్కల కాల్చినట్టు కాల్చి పారేస్తా. కాలుస్తారా? కాల్చండి. మేమిద్దరం ప్రేమించుకుంది తేలిక చావడానికి కాదు సార్. సిటీలో ఉంటే మమ్మల్ని ఎలాగో ప్రశాంతంగా బ్రతకనివ్వట్లేదని అడవికైనా వచ్చి ప్రశాంతంగా బ్రతుకుదాం అనుకున్నాం. ఇక్కడైనా మమ్మల్ని బ్రతకనివ్వరా? డైలాగులు వద్దు. చెత్త ఏరుకుని బతికే చెత్త నా కొడుకులు. నీకొక లవరు, మీదొక చెత్త లవ్ స్టోరీ. అవసరమా? అవసరమే. అవి ప్రాణాలు కావా? మాకు మనసులు లేవా? మా ప్రేమ ప్రేమ కాదా? చెత్త అంట చెత్త. ఇన్నాళ్ళు ఆ చెత్త ఏరుకుంటూనే బ్రతికాను సార్. కానీ ఇప్పుడే తెలిసింది అసలు ఏర్ పారేసిన చెత్త మీరు సార్. మీరు రే హరి, చచ్చిపోతావు. చంపేయండి సార్, చంపేయండి. ఇంతవరకు ప్రేమించుకున్న వాళ్ళ ప్రాణాలు ఎవరైనా తీసారేమో గానీ ప్రేమించుకున్న వాళ్ళు ఎవరి ప్రాణాలు తీయలేదు సార్. ప్రేమకి ఇవ్వడం తప్పితే తీసుకోవడం తెలియదు సార్. మీరు చంపితే నేను చావను సార్. నేను బ్రతుకుతా, ఒక్కరోజైనా బ్రతుకుతా. మా ప్రేమను ప్రపంచానికి తెలియజేయడం కోసమైనా బ్రతుకుతా. మీ బ్రతుకుల్ని బజార్ని పెట్టడం కోసమైనా బ్రతుకుతా. మమ్మల్ని చంపి దిక్కులేని శవాల్లో ఇక్కడే పాతి పెడదాం అనుకున్నారేమో. మేము చస్తే పబ్లిక్ లోకి వెళ్ళి చేస్తాం, 10 మందిలో చేస్తాం. ఆ చావు మిస్టరీ కాదు, హిస్టరీ. హిస్టరీ అయ్యేలా చేస్తాం, అయ్యేలా చేస్తాం. రాజేషా ఎందుకు పరిగెట్టాలరా? ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? ఎందుకు పనికిరాని గడ్డి పార్క్ లో మంట పెడితే బొగ్గుమంటదరా? అలాంటిది మనిషిని నాకు ఆ మాత్రం పౌరుషం ఉండదా? ఏ ఆ భయపెట్టిన వాళ్ళు నేను భయపెట్టలేనా? అందుకే చావో బ్రతుకు అక్కడే తేల్చుకోవడానికి వెళ్తున్నా. హరి, తొందరపడుతున్నావురా. ఆలస్యం చేశాను, ఇంకోసారి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే. నేను బ్రతికాను, నా ప్రేమ బ్రతుకుతుంది. నేను చచ్చాను, నా లాంటి వాళ్ళు ఎంతో మంది ప్రేమని మీరే బ్రతికించాలరా. మీరు ఫోటోలో తీస్తారో వీడియోలో తీస్తారో నాకు అనవసరం. మా ప్రేమను నిలబెట్టుకోవడానికి మేము పడిన బాధ నరకం అందరికీ తెలియాలి. ప్రేమించే పేదవాడు కూడా కలలు కంటాడు. చెత్త కుప్ప కూడా ప్రేమ కథ ఉంటుందని జనాలకు అర్థం కావాలి. అది మీరు చేయగలరంటే చెప్పండి, నేను చావడానికైనా రెడీ. ఇంకేరా, వెళ్ళు చచ్చిపో. చచ్చిపోయే వాళ్ళతో మనకేంట్రా సంబంధం? నేను చెప్పిన పని చేయరా? ఎందుకు చేయాలి? ప్రేమించుకుంది మీరు, చచ్చేది మీరు, మధ్యలో మాకేంట్రా సంబంధం? లేదా సంబంధం లేదా? చెప్పరా చెప్పు. సంబంధం లేదా చెప్పరా? సంబంధం లేదా చెప్పు. కొట్టు చెప్పాయి. నువ్వు చెప్పిన పని చేసే కానీ నీ చేతిలో చావడే మంచిది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఎవరు తిట్టినా రక్తం వచ్చేటట్టు కొట్టినా ఎందుకు చేశానరా? మీ చావులు చూడ్డానికా? మీ శవాలకు దండలు వేయడానికా? నీతో పాటు మేము వస్తాం, నీతో పాటు మేము చేస్తాం. ప్లీజ్ రా, ఒక్కసారి నన్ను అర్థం చేసుకోండి. నా కోసం మీరు ఏ శుభకార్యం చేయక్కర్లేదు. నా గురించి అందరికి తెలిసేలా చేస్తే నాలాంటి వాళ్ళు ఎంతో మందికి మంచి చేసినట్టే, నాలాంటి వాళ్ళ తల మీద అక్షంతలు వేసినట్టే. ప్లీజ్ రా, చివరిసారిగా అడుగుతున్నా, నా మాట కాదనకండ్రా. అలా కాదురా. వీడే మేడం హరి అంటే. నేనెవరో మీకు తెలీదు, నన్ను ఎప్పుడూ చూడలేదు. ఏంటి మేడం ఇదంతా? మీ కొడుకు ఈ అమ్మాయిని పొడి చేశాడు. ఈ అమ్మాయి బ్రతకాలంటే నేరం నన్ను ఒప్పుకోమన్నారు. పోన్లే ఈ అమ్మాయి అయినా 100 ఏళ్ళు సుఖంగా ఉంటుందని చెయ్యని నేరం ఒప్పుకుంటే మీరేం చేశారు? రాత్రికి రాత్రి నన్ను లాకప్ లో చంపేద్దామని ట్రై చేశారు పోలీసులు. హాస్పిటల్లో ఈ పిల్లని చంపేద్దామని ట్రై చేశారు డాక్టర్లు. మీరు పోలీసులు డాక్టర్లు కలిసి మా జనాల్ని చంపేస్తారా? మీ రాజ్యమా ఇదేమైనా? మేము ఎలా బ్రతకాలో ఎప్పుడు చావాలో కూడా మీరే డిసైడ్ చేసేస్తారా మేడం? రేయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు. నా ముందు పెద్ద పెద్ద పిస్తగాళ్లే మాట్లాడడానికి షేక్ అయిపోతారు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ చెత్త కుప్పలో పాడేసిన తుప్పు పట్టిన మేకువి నాకు స్పీచ్లు ఇస్తావా? తుప్పు పట్టిన మేకుని చెత్త కుప్పలోనే ఉంచాలి మేడం. కాలు కిందేసి తొక్కితే అరికాలు చీలిపోతాయి. ఆ తుప్పు సెప్టిక్ అయి కాలే లేకుండా పోతాయి. చలాట్, నీలాంటి మాసిగాళ్ళని 1000 మందిని చూశాను, కానీ నాలంటి ఫస్ట్ టైం చూసుంటారు. శక్తికి మించి పైకి ఎగిరితే ఎంత పెద్ద రాబందుకైనా రెక్కలు రాలిపోతాయి. బెదిరిస్తున్నావా? ఇప్పుడు దాకా బెదిరించింది మీరు, భయపెట్టింది మీరు. పెద్ద పులికి పంజాలు ఇచ్చిన దేవుడు నోరు లేని పశువులకి కొమ్ములు కూడా ఇచ్చాడు. ఆ కొమ్ములు తాటి కుమ్మితే పంజాలు కూడా రాలిపోతాయి. రేయ్, ఏసేంట్రా